సురక్షితమైన నీరు అంటే ఏంటి? బాటిల్డ్ వాటర్ కాదు. ఎందుకంటే బాటిల్డ్ వాటర్ సురక్షితం కాదు. దానిలో మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయి. ఓకే. సురక్షితమైన నీరేంటి? అక్కడ లోకల్గా అవైలబుల్ ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాచి వడపెట్టుకొని, రైట్, ఈ డస్ట్ పార్టికల్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేకుండా వాటిని సురక్షితంగా స్టోర్ చేసుకుని దాన్ని తాగటం కానీ లేకపోతే వంటలకు వినియోగించడం కానీ చేయాలి, రైట్. అది ఒక ఎత్తు. ఓరోఫీకల్ అంటాం. ఇప్పుడు విలేజెస్లో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ ఓపెన్ డిఫికేషన్ అనేది చాలా వరకు నివారణ చర్యలు చేపట్టారు. అంటే ఎలా చేపడతారు? మనకి ఇంతకుముందు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఏంటి, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓపెన్ డిఫికేషన్ చాలా ఉండేది. ఈ ఓపెన్ డిఫికేషన్ వల్ల ఏంటి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ప్రబలుతాయి అన్ని చోట్లకి. అందువల్ల మనకి టాయిలెట్స్ కట్టారు. ఈ టాయిలెట్స్ వినియోగించడం వల్ల ఏమవుతుంది, తద్వారా ఈ ఫీకల్ మ్యాటర్స్, దాని ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు, మళ్ళీ చేతుల ద్వారా నోరు ద్వారా మనకి గట్లోకి పోవటం, ఇలాంటిది ఓరోఫీకల్ ట్రాన్స్మిషన్ని నివారించాలి. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ఓపెన్ డిఫికేషన్ లేకుండా ఉండాలి. రెండోది, మనం టాయిలెట్కి పోయినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవటం, ఏదైనా ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవటం, ఇవన్నీ ఇది ఒక ఉపాయ మార్గం.